జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ ముఖం చూసింది లేదు. నాకు నోటీసులు ఇచ్చారని తెలిసి అసలు నాకు నోటీసులు ఎందుకొచ్చాయో అర్థం కావడం లేదు. టాలీవుడ్ లో డ్రగ్ రాకెట్ బయటకు వచ్చి పోలీసులు కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చాక వాళ్ళందరి నోటి నుంచి కామన్ గా వినిపించిన వ్యాఖ్యలివి. ఇది మొదటి దశ అయితే, రెండో దశలో వరుసగా సెంటిమెంట్ స్టోరీలు వినిపిస్తున్నాయి. మా కుటుంబాల బాధేంటో మీకేం తెలుసు, ఇంట్లో వాళ్ళు ఒకటే ఏడుస్తున్నారు, మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతుంది, నరక యాతన అనుభవిస్తున్నాం, జీవితాలు నాశనమైపోతున్నాయి, ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల నుంచి తాజాగా పూరి జగన్నాథ్ ఎంత ఎమోషనల్ గా తన వెర్షన్ వినిపించాడో తెలిసిందే. అయితే నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరిది ఒకటే వాదన, తాము సచ్చీలురమని, తమకు డ్రగ్స్ తో అసలు సంబంధమే లేదని. ఎవరి వాదన విన్నా బలంగానే ఉంది. రవితేజకు సిగరెట్ అలవాటు కూడా లేదని అంటున్నారు అతడి కుటుంబ సభ్యులు. పూరి అసలు తాను చట్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయనని, జీవితంలో డ్రగ్స్ ముట్టుకోలేదని అంటున్నాడు. మిగతా వాళ్ళ వాదన విన్నా అయ్యో పాపం అనిపిస్తుంది. నిజంగా వీళ్ళు అనవసరంగా నింద ఎదుర్కొంటుంటే అది చాలా బాధాకరమైన విషయం. చేయని తప్పుకు నింద ఎదుర్కోవడం అన్నది ఎంతో బాధ కలిగిస్తుంది, అసహనానికి గురి చేస్తుంది. అయితే ఈ విషయంలో పోలీసులు తొందరపడ్డారా, అత్యుత్సాహం ప్రదర్శించారా, అసలు తమ దగ్గర సరైన ఆధారాలేమీ లేకుండా ఉత్తిగానే నోటీసులు ఇచ్చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఏమీ లేకుండా ఊరికే అంత పెద్ద సెలబ్రిటీల్ని డీఫేమ్ చేసేస్తారా? తొందరపడి నోటీసులు ఇచ్చేస్తారా? ఏకంగా 10 గంటల పాటు విచారించాల్సిన అవసరం ఉంటుందా అన్నది ఆలోచించాలి. వాళ్ళు నోటీసులిచ్చిన ప్రతి ఒక్కరూ తమను తాము సచ్చిలురుగానే ప్రకటించుకుంటున్నారు. మరి వీళ్ళందరి విషయంలోనూ పోలీసులు తప్పటడుగు వేశారా? ఉద్దేశపూర్వకంగా వాళ్ళను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అన్నది చూడాలి. పోలీసులకు ఆ అవసరం ఏంటన్నది ఆలోచించాలి. కొందరు పెద్దోళ్లను రక్షించడానికి, కేసును పక్కదోవ పట్టించడానికి ఇంకొందరిని కావాలనే ఇరికించారని అంటున్నారు. కానీ ఇప్పుడు నోటీసులు అందుకున్న వాళ్ళు కూడా తక్కువలేమీ కాదన్నది గుర్తుంచుకోవాలి. సింపుల్ గా ఇరికిస్తే ఇరుక్కుపోయే వాళ్ళేమీ కాదు ఇప్పుడు నోటీసులు అందుకున్న వాళ్ళు. పోలీసులు ఎవరినైనా కాపాడుతుంటే, పేర్లు బయటకు రాకుండా చూస్తుంటే అది ఖచ్చితంగా తప్పే. అన్ని విషయాలు బయటికి రావాల్సిందే. విచారణ ముగిసే వరకు కొంచెం ఎదురు చూస్తే ఎవరి ప్రమేయం ఏముందో తెలుస్తుంది. ముందే ఎవరిని తప్పుగా అనుకోవడానికి లేదు, అదే సమయంలో అందరూ క్లీన్ అనుకోవడానికి లేదు. స్కూల్ పిల్లల్ని డ్రగ్స్ ఊబులో దించుతుండటం అన్నది తీవ్రమైన విషయం. అందుకే ఈ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంచెం సీరియస్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. కేసును డీల్ చేస్తున్న అకున్ సబర్వాల్ కు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్న పేరుంది కాబట్టి ఈ కేసు సరైన దారిలోనే సాగుతుందని, అందరి బాగోతాలు బయటికి వస్తాయని ఆశిద్దాం.